శివుడు కాళికాదేవి కాలి క్రింద ఎందుకు పడుకున్నాడో మీకు తెలుసా? కాళికాదేవి రక్తబీజుణ్ణి చంపి అతని రక్తం క్రింద పడకుండా తాగుతుంది. కానీ ఆమె కోపం అస్సలు చల్లారదు. ఆమె కోపంతో నాట్యం చేస్తుంటే భూలోకం అంతా దద్దదరిల్లుతూ ప్రళయం వచ్చేలా అయిపోతుంది. ఆమె ఒక్కొక్క అడుగు భూమి మీద వేస్తుంటే ఆ నేల మొత్తం పగిలిపోతూ ఉంటుంది. ఆమె రూపం అలాగే ఆమె ఉబ్రాన్ని చూసి విష్ణువు కూడా భయపడిపోతాడు. ఇది చూసి ఇలాగే కాళికాదేవి చేస్తే భూలోకం మొత్తం నాశనమైపోతుంది అని దేవతలు అందరూ అనుకుని పరిగెత్తుకుంటూ శివుడి దగ్గరికి వెళ్తారు. దేవతలు అందరూ శివుణ్ణి వేడుకోగా శివుడు ధ్యానము నుండి బయటకు వచ్చి ఆయన కళ్ళు తెరిచి, భయపడకండి, దీనికి పరిష్కారం ఏంటో నాకు బాగా తెలుసు అని ఆ యుద్ధభూమికి వెళ్ళి యుద్ధభూమి నేల మీద పడుకుంటాడు. భూమి మీద పడుకుని శాంతంగా నవ్వుతూ ఆకాశం వైపు చూస్తూ ఉంటాడు. కాళికాదేవి తాండవం చేస్తూ చేస్తూ క్రింద పడుకుని ఉన్న శివుణ్ణి చూసుకోకుండా శివుడి ముఖం మీద కాళికాదేవి ఆమె కాలును పెడుతుంది. ఎప్పుడైతే కాళికాదేవి శివుడి ముఖం మీద కాలు పెట్టిందో ఆమె కోపం అంతా తగ్గిపోయి ఆమె తలదించి క్రింద ఉన్న శివుణ్ణి చూడగానే ఆమె నీలిరంగు మాయమైపోయి కళ్లలో కోపమంతా తగ్గిపోయి శాంతి